అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తీరమ గ్రౌండ్లో 2 డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. రమ్మనగా ఆర్గనైజ్ చేశారు, చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారు కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి వేదిక మీద ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా లేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగాను టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత అని దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు ఏంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా, ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీదే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు, చూశారు మీరు. ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన. అలాగే మీరు చేసిన సహకారం, మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా, నేనైతే అందరూ రారేమో, మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండంగా ఆడారమ్మా. చాలా సంతోషం. ఇదే కంటిన్యూ చేయాలా, బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు 50-60 మంది ఫోన్లు చేసేవారు నాకు. సార్ బ్రహ్మాండ కండక్ట్ చేస్తున్నారు, మంచి కవరేజ్ వస్తుంది, మంచి పేరు వచ్చింది అని చెప్పి. సార్ ఇంకో విషయం సార్, ఒక లాస్ట్గా ఫస్ట్ డే కొంచెం పర్లేదు కానీ సెకండ్ డే వస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్. విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా వచ్చేసారండి ఆ టీవీలో చూసి. నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు. నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు జనం వచ్చారు సార్. చాలా సంతోషపడ్డాను సార్. దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కళ్యాణ్ గారికి, సోదరులు, అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డబ్బులు కాదు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు. అధికారులు అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపు